నెల్లూరులో వెలసి ఉన్నటువంటి శ్రీ జ్యోతి వినాయక మందిరం టౌన్ హాల్లో వెలసి ఉన్న శ్రీ జ్యోతి వినాయక స్వామివారి దేవస్థానం. ఈ దేవస్థానం స్వామివారి విశిష్టత, స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఎవరైనా కూడా స్వామివారికి సంతానం లేని వాళ్ళకి కానీ, అదేవిధంగా కొత్త వాహనం కొన్న వాళ్ళైతేమి, కొత్త కారు తీసుకున్న వాళ్ళైనా కానీ, అక్షరాభ్యాసాలు కానీ, వివాహం కాని వారికి కానీ ఇక్కడికి వచ్చి స్వామివారికి పూజా కార్యక్రమాలు చేయించుకొని స్వామివారికి అభిషేకాలు కానీ చేయించుకుంటే అందరికీ స్వామివారి అనుగ్రహం తప్పక కలుగుతుంది అని చెప్పి ఒక భక్తుల నమ్మకం, విశ్వాసంతో ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ జ్యోతి వినాయక మందిరంలో జ్యోతి వినాయక స్వామి మాత్రమే కాకుండా చుట్టూరు 32 మంది గణపతులను ప్రతిష్ఠించున్నారు. ఈ 32 మంది గణపతులకు కూడా ప్రతిరోజు కూడా ఈ భక్తులతో స్వహస్తాలతో వాళ్ళకి అభిషేకాలు నిర్వహించబడతాయి. అది ఒక ప్రత్యేక విధానంగా కూడా ఇక్కడ స్వామివారికి నిర్వహించున్నారు దేవస్థానం వారు. అదేవిధంగా ఇటువంటి దేవస్థానం కూడా ఎక్కడ మన రాష్ట్రంలో ఎక్కడా లేదు. 32 గణపతులు ఉన్నటువంటి దేవస్థానం మన రాష్ట్రంలో ఎక్కడా కూడా లేదు. అటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ 32 విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మన జ్యోతి వినాయక మందిరంలో ప్రతిష్టాపన చేసి ఉన్నారు. కాబట్టి అందరు భక్తులందరూ కూడా వచ్చి ఆ వినాయకులందరూ కూడా వాళ్ళ స్వహస్తాలతో అభిషేకాలు చేసి వాళ్ళ స్వహస్తాలతో వస్త్రాలు కూడా స్వామివారికి ధరించి తర్వాత పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా చిన్నపిల్లలకి నామకరణాలు కానీ, అక్షరాభ్యాసాలు కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా జరుగుతుంటాయి. ఎందుకంటే ముందుగా మనం ఏ పూజా కార్యక్రమాలు చేయాలన్నా కూడా గణపతిని ఆరాధిస్తాం. ఆ గణపతిని ఆరాధించడంలో ముఖ్యంగా పిల్లవారికి ఏమైనా కార్యక్రమాలు నిర్వహించారు, బారసాల, అన్నప్రాసన ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఇక్కడి నుంచే మొదలు పెట్టడం కూడా జరుగుతుంది. ఇది ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇంకొక ప్రత్యేక విషయం ఏంటంటే ఇక్కడ స్వామివారికి ప్రతినిత్యం కూడా అభిషేకాలు, చంద్రాలంకారం, వెన్నాలంకారాలు, పూలంగి సేవ, గణపతి హోమాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. దేవస్థానం వారు భక్తులతో ఇవన్నీ కూడా నిర్వహించి స్వామివారి పూజా కార్యక్రమాలు కూడా జరిపిస్తూ ఉంటారు. అదేవిధంగా భక్తుల నమ్మకం ఏమిటంటే ఈ జ్యోతి వినాయక స్వామి మందిరంలో వెళ్ళి మనం కానీ హాల్ టికెట్ కానీ ఏదైనా పూజ కార్యక్రమం నిర్వహిస్తే తప్పక మనం పరీక్ష అనేది పాస్ అవుతాము, ఉద్యోగం అనేది వస్తుంది అనే పూర్తి నమ్మకంతో అందరూ పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఓం శ్రీ జ్యోతి వినాయక స్వామినే నమః.